దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 5వ తేదీ జూలై మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. అతడు తామర పుష్పము పెరుగునట్లు అభివృద్ధి పొందును. అతడు తామర పుష్పము పెరుగునట్లు అభివృద్ధి పొందును. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. పూర్తి వచనము, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. 3 భాగాలుగా 3 పాయింట్లు మనం చూడగలుగుతున్నాం. అయితే ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసుకొని ఈ వాక్యం మనం నేర్చుకుంటే, కింగ్ జేమ్స్ బైబిల్ ఈరోజు నేను చదువుతున్నాను, KJV. హోషేయ చాప్టర్ 14 verses 5. I will be as the Jew unto Israel. నేను ఇశ్రాయేలులకు మంచు వలె ఉండును. He shall grow as the lily. ఇక్కడ లిలీ అని రాశారు. అన్ని వెర్షన్స్, ట్రాన్స్లేషన్స్, రూట్ నేను చదివినప్పుడు లిలీ అనే ఉంది. మనం యాక్చువల్గా లోటస్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కారణం ఏంటంటే, ఈ యొక్క తామర పుష్పముని మనము పద్మము అని కూడా అంటాం. కాబట్టి మనము కలువ పువ్వు అని కూడా అంటాం. కనుక ఇవన్నీ రకరకాలు, కానీ ఇక్కడ ఇంగ్లీష్లో లిలీ అని రాశారు. ఇక్కడ 2 రకాల లిలీలు ఉన్నాయి. ఒకటి వాటర్ లిలీ, రెండవది లిలీ ఆఫ్ వ్యాలీస్, లోయలో వికసించే వల్లి పద్మము. ఈ పరమగీతము 2వ అధ్యాయము 1-2 వచనాలు మనము చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంది? నేను షారోను పొలములో పూయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దాని. పద్మము బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియులాలు కనబడుచున్నది. అంటే ఇక్కడ సంఘము కోసము పోల్స్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక ఈరోజు మనము నేర్చుకుంటున్న ఈ వాక్యములో లిలీస్ అనే ఇంగ్లీష్లో రాయబడి ఉంది. ఇంకా ఏం చెప్తున్నారు? He shall grow as the lily. అతడు లిలీ పుష్పం పెరిగినట్లు, తామర పుష్పం అని తెలుగులో రాశారు. అండ్ క్యాస్ట్ ఫోర్త్ హిస్ రూట్స్ యాజ్ లెబనోన్. అంటే ఈ దేవదారు మ్రానులు ఏ విధముగా వాటి యొక్క వేళ్ళు లోయల్లోకి, మనకి ఇవ్వబడిన 3 పాయింట్స్ ఏమిటి? ఒకటి, చెట్టునకు మంచు ఉన్నట్లు. మంచు ఎప్పుడు? ఆకాశము నుండి హిమము, వర్షము ఏ విధంగా దేవుని యొక్క బహుమానములు అయి ఉన్నాయి. అయితే ప్రభునందు ప్రియులరా, మంచు, అదేవిధంగా వర్షం ఈ విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము, అలాగే దేవుని మాట ఉండును అని యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-12 ఉంది. అయితే ఇప్పుడు మనము ఈ స్పిరిచువల్ లైఫ్కి ఈ వాగ్దానములు ఏంటంటే, ఈ హోషేయ గ్రంథము అనేక సార్లు నేర్పించుకున్నాం. 6:6, నేను బలిని కోరువాడను కాను, కనికరమనే కోరుచున్నాను. ఆదాము నిబంధన అతిక్రమించాడు కానీ అని చెబుతూ ఎన్నో వచనాలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ హోషేయ ప్రవక్తని వ్యభిచారి దగ్గరికి పొమ్మంటాడు. లోరుహామా, లో అమ్మి, ఎజ్రెయేలు ఈ విధముగా దేవుని చేత విత్తబడనిది. లోరుహామా జాలి పొందండి, లో అమ్మి నా జనము కాదు. అయితే దేవుడు మళ్ళా చెప్తాడు, ఇజ్రాయేల్ని నేనే విత్తుతాను, నేనే విత్తువాడను, ఇది నా జనము, అదే విధముగా దయ చూపిస్తాను అని చెప్పుతూ ఈ ముగింపులో మీరు ఆయన యుద్ధకు మాటలు సిద్ధపరచుకుని రండి, మీరు తిరిగి మీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపం పొందినప్పుడు అని ఫ్యూచర్ గ్లోరీ ఆఫ్ ఇజ్రాయెల్, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక తిరిగి ఇశ్రాయేలీయులకి ఏ విధముగా మహిమ ఇవ్వబోతున్నాడో ఈ వచనాలు అన్నీ కూడా చూడగలుగుతున్నాం. అయితే 7వ వచనము మనకి అతని నీడయందు నివసించువారు తిరిగి వస్తారు.
అందరు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు, నీ నీడన ఉన్నవాళ్ళు తిరిగి వస్తారు. ధాన్యముల వలె వారు తిరిగి మొలుస్తారు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసిస్తారు. లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళిస్తారు. ఇన్ని క్వాలిటీస్ చెబుతూ, అంటే ఎలాగ చెప్పబడుతుంది దేవుని యొక్క వాక్యాలు అని అంటే, మనము విశ్వాసఘాతకులు కాకుండా, అంటే కృతజ్ఞత, మనల్ని సృష్టించిన వారెవరు, మన కోసము ప్రయాసపడింది ఎవరు, మనల్ని ఈ స్థితిలో నిలబెట్టింది ఎవరు అని మనకి స్వయం పరిశీలన చేసుకోవడానికి, అంటే అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన. కనుక ఇవన్నీ క్వాలిటీస్ ఒక అలంకారంగా చెప్పబడుతుంది. అయితే మనకి ఇవ్వబడిన ఈ 3 పాయింట్స్ డీల్ చేస్తే, మంచు, అనేక సార్లు మంచు కోసము పరిశుద్ధాత్మగా కూడా సూచన చెప్తారు. అయితే అది మనం పక్కన పెడితే, ఇప్పుడు ఈ లిలీ అని రాసి ఉన్నారు కదా, ఈ తామర పుష్పము అనేది మనకి ఈరోజు టాపిక్ కనుక, ఏ విధముగా అంటే, ఒక్కసారి మనం వెళ్లే ముందు ఈ దేవదారు రాణులు మరి హీరాము రాజు పంపించినట్లు యెరూషలేము మందిరము కట్టబడినట్లు కూడా మనం చూడగలుగుతున్నాం. అయితే ఇవి మనకి ఎర్రచందనము ఎలాగ ఆకాశమునకు ఎదుగుతుందో, అంటే దాని వేళ్ళు అంత బలముగా దృఢముగా ఆ భూమి అగాధంలోకి వెళ్ళవు, కానీ అవి వేలు ఎప్పుడన్నా మీరు చూసినప్పుడు ఒక దాని మీద ఒకటి పెనవేసుకొని అంత బలముగా, అంటే దేనికి సూచనగా ఉన్నాయి ఈ దేవదారు రాణులు అంటే, ఏ రోజునైతే నీ విశ్వాసము అంత బలముగా భూమిలో స్థిరముగా ఉంటుందో, అంత గొప్పగా నువ్వు ఆకాశమునంటున్నంతగా ఎదగగలవు. అంత మాత్రమే కాదు, స్టెబిలిటీ అండ్ స్ట్రెంగ్త్, అంటే అది అలాగా నిలబడగలుగుతుంది, సామర్థ్యము కలిగి ఉంటుంది. కనుక వాటితో పోల్చబడుతుంది. ఈ నీతిమంతుల్ని ఇంకా ఎలాగ పోలుస్తున్నారు అన్నది మనం చూసినప్పుడు, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఇక్కడ సువార్త 6వ వచనం, ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఏమని ప్రకటిస్తాను అని ఇంకొకడు అడుగుచున్నాడు. ఏమని చెప్పమన్నారు? సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది, యెహోవా శ్వాసము విడువగా గడ్డి ఎండును, పువ్వు వాడును. కనుక గడ్డి పువ్వు వంటి మన జీవితము ఉన్నప్పటికీ నీతిమంతులు గడ్డి పువ్వులు. ప్రతి చోట ఇంతే కదా. కనుక ఈ పుష్పాల గురించి వెళ్లే ముందు మనకి ఎలాగ పోలుస్తున్నారు? కీర్తనలు 92:12, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు. ఖర్జూరం కదా ఇది. మనకి ఇక్కడ ఈ ఎడారిలో వాళ్ళు ఒకసారి రీసెర్చ్ చేశారంట, ఎందుకు ఈ అరేబియా వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు అని. వాళ్ళు ఈ ఖర్జూరం తింటున్నారు కనుక వాళ్ళలో పౌష్టిక విలువలు మాత్రమే కాకుండా, వ్యాధి నిరోధక శక్తి మాత్రమే కాకుండా, గొప్ప శక్తినిచ్చేది, వారు దీర్ఘకాలం బ్రతకడానికి కారణము ఖర్జూరము అని కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. కావాలంటే చదివి చూడండి. కనుక ఇక్కడ మళ్ళా పోలిక ఏమంటున్నారు? వారు లెబానోను మీది దేవదారు వృక్షము వలె ఎదుగుదురు. కనుక పదే పదే నీతిమంతుల్ని దేవదారు ఆకాశమును అంటున్నంతగా వాటి కీర్తి ప్రతిష్టలు వ్యాపిస్తాయి, విస్తరిస్తాయి. మరలా యెహోవా మందిరములో నాటబడిన వారే మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. కనుక ఏ రోజునైతే నీవు దేవుని మందిరములో నాటబడతావో, ఇప్పుడు మనం సబ్జెక్ట్కి వెళ్తే, ఇక్కడ ఈ యొక్క లిలీ పువ్వుకి వాళ్ళు ఏమి చూపిస్తున్నారు అని అంటే, ఇక్కడ ఎప్పుడైతే నీవు విశ్వాసంలో అభివృద్ధి చెందుతావు అని చెప్పి, ఈ లిలీ పుష్పానికి ప్యూరిటీ అండ్ బ్యూటీ, రూటెడ్ ఇన్ గాడ్స్ లవ్, అంటే
స్వచ్ఛతకి మరియు అందానికి మాత్రమే కాకుండా ఈ లిలీ పుష్పము ఇన్నోసెన్స్ హోల్ అంటే ఒకలాంటి నిష్కపటముగా, అంటే చుట్టూ బురద ఉన్న కుళ్ళు కపటము ఉన్న ఆ ఒక్క పద్మం మాత్రము స్వచ్ఛమైనదిగా, అందమైనదిగా, అంటే చాలా అంటే సుందరమైనదిగా అని చెప్పి, ఎప్పుడైతే నీ విశ్వాసములో నీవు అంతగా వేరుపారి, అంటే ప్రేమ యొక్క లోతు, వెడల్పు, ఎత్తు, పొడుగు నీవు ఎప్పుడైతే తెలుసుకుంటావో నీవు స్థిరముగా ఉంటావు అని చెప్పి ఇక్కడ సింబాలిజం చూపిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఒకవేళ లిలీని లోటస్ అని అన్నాం కదా, వీళ్ళు రాస్తూ ఒకవేళ లిలీ పుష్పము పద్మము అయితే ఈ పద్మాన్ని ఏమంటారు? లోటస్ మస్ట్ బి కాల్డ్ యాజ్ రోజ్. గులాబీ పువ్వు ఈ లోటస్ అంటారు కదా, అవి డిఫరెంట్ ఫ్యామిలీస్ అని చెప్పడానికి. అదే విధముగా ఈ లోటస్ మళ్ళా వాళ్ళు చెప్తున్నారు ఈ రోజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సన్ఫ్లవర్. మరి సన్ఫ్లవర్ అనే ఉంది కదా, ఒకవేళ సన్ఫ్లవర్ ని మ్యారీగోల్డ్ అది ఇంకొకటి కనుక ఇక్కడ వాళ్ళు ఒక ప్యాటర్న్ అంటే లిల్లీ, పద్మము, గులాబీ ఇవన్నీ కూడా మనము చూడగలుగుతున్నాం ఫ్లవర్స్ లో ఒక ఫ్యామిలీస్. కాబట్టి వారు ఏమి చెప్పగలుగుతున్నారు అంటే మన నేషనల్ ఫ్లవర్, ఇండియాకి నేషనల్ ఫ్లవర్ ఏంటి? లిలీ ఆర్ లోటస్. కనుక అది ఏ విధముగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందో అది వారు చెప్తుండండి ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇవి రెండు కూడా అంటే ఇప్పుడు మరి ఆ యొక్క బయట పెరిగే లిల్లీ, నీళ్ళల్లో పెరిగే లిల్లీ రెండు వ్యత్యాసాలు మనకి అంతెందుకు, కానీ ఈ లిలీని ఏమన్నారు? సుసాన్, సౌసన్నా, షూషన్ అంటే లిల్లీ పుష్పము అని వీళ్ళు రాసి ఉన్నట్లు మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. రూట్కి వెళ్ళినప్పుడు ఏమని చెప్పబడుతుంది? ఈ లిలీ ఆఫ్ షారోన్ అని చెప్పినప్పుడు ఆ షారోను పుష్పములాగా. కనుక ఇవి వైట్ లిలీస్ ఉన్నాయి, ఈ కలర్డ్ లిలీస్ కూడా ఉన్నట్లు మనము చూడగలుగుతున్నాం. మ్యూచువల్ డిలైట్ అంటే ఎప్పుడైతే ఈ పరమగీతంలో దేనికి చెప్తున్నారు? అటు ప్రియుడు ఇటు ప్రియురాలు ఇద్దరికి మధ్య ఉన్న అన్యోన్య సంబంధము కోసము ఇక్కడ పోలికగా పరమగీతంలో చెప్తున్నట్లు. అదే విధముగా మనము చూచినప్పుడు రెస్ట్ అండ్ ప్రొవిజన్ అవి ఏ విధముగా విశ్రాంతి కలిగి సమాధానము కలిగి ఆ యొక్క బురదలో ఉన్నా కూడా అవి ఏ విధముగా తీసుకుంటాయో మనం చూడగలుగుతున్నాం. అదే విధముగా ఇక్కడ హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో వారు దేనికి ఈ భావం వాడుతున్నట్లు మనం చూస్తున్నాము? ఆ యొక్క చుట్టూ ప్రజలు చీకటిలో ఉన్న దేవుడు ఈ ఇశ్రాయేలీయులకు ఏ విధముగా అందాన్ని సమకూరుస్తున్నాడో, దేవుడు ఏ విధముగా వారిని శుద్ధి చేస్తున్నాడో, ప్యూరిటీ. కనుక మొదటిది. రెండవది బ్యూటీ అంటే ఆకర్షించే విధముగా సుందరముగా చేస్తాను అని చెబుతూ, ఇంకా ట్రాన్సియన్స్ పవర్ అంటే అవి ఏ విధముగా రూపాంతరము చెంది అవి వికసించి అభివృద్ధి చెందుతాయో కనుక ఆ యొక్క తోటల్ని తలపించేదిగా ఉన్నట్లు ఇక్కడ వాళ్ళు గ్రంథకర్తలు రాస్తున్నట్లు మనము చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను నేర్పించడానికి ప్రయత్నం చేస్తుంది ఏమిటి అని అంటే, ఏ రోజున అయితే నీవు నేను అటు పుష్పాలతోనూ ఇటు చెట్లతోనూ ఇంకా ప్రకృతిలో ఎన్నో విషయాలతో పరిశుద్ధ గ్రంథము తెలియపరచడానికి ఇష్టపడుతున్నప్పటికీ మనము ఏ రోజు కూడా మన జీవితము మనది అని కాకుండా ఏ విధముగా షారోను పొలములో
వల్లి పుష్పము వంటి దానను అని చెప్పబడినట్లు నా ప్రియుడు నావాడు, నేను నా ప్రియుడి దానను అన్నట్లుగా మనము ఫలించి వికసించి అభివృద్ధి చెంది యజమానుడు తన యొక్క అంటే కోత ఆ గార్డెనర్ అంటే ఆ యొక్క గార్డెనర్ వస్తాడు, తోటమాలి వచ్చి తనకి ఇష్టమైన పువ్వులను ఏ విధంగా తీసుకుంటాడో ఈ రోజున ఇశ్రాయేలీల సౌందర్యము గురించి మాత్రమే కాకుండా వారికి కలిగిన దీనదశ నుండి ఆయన ఇవ్వబోతున్న ధన్యదశ వారికి మాత్రమే కాకుండా నీ జీవితంలో నా జీవితంలో కూడా మన స్థితిగతులు తల్లకిందులైపోయినప్పుడు చుట్టూ బురద ఉన్నప్పుడు నీవు ఈ వల్లి పద్మము వలె తామర పుష్పము వలె అదే విధముగా నీ చుట్టూ బలురక్కసి చెట్లు ముళ్ళ పొదలు ఉన్నా కూడా నీవు వల్లి పద్మము వలె, అదే విధంగా నీ చుట్టూ చీకటి ఉన్న నక్షత్రము వలె దేవుడు నీ చుట్టూ గడ్డి వ్యాపించిపోయినా నీవు దేవదారు వృక్షము వలె ఎదగగలవు అని చెప్పి సృష్టి నాది, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటూ దేవుడు ఈరోజు నీ నుంచి ఆశిస్తుంది. నిన్నుగా ఘనపరచాలని, నిన్నుగా తనకి ఇష్టమైన సాధనముగా వాడుకున్నటకు దేవుడు తన మహిమను నీకు ఇవ్వాలని, వృద్ధాప్యంలో కూడా నీవు అభివృద్ధి చెందుతావని, నీ వయసు ఉడిగిపోయి శక్తి తగ్గిపోయినా కూడా దేవుని వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది అని వీటి భావం. కనుక ఈ రోజున దేవుడు నీవు ఏ స్థితిలో ఉన్నా చాలిన దేవుడని, ఒక చిన్న కార్యాన్ని చూసి మాత్రమే పక్కకి తొలగిపోతున్న నీవు దైవ కార్యము చూడగలిగేవాడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వెత్తబడిన వాక్యమును నిండారులుగా దీవిస్తూ మరి ముఖ్యంగానైనా అనేక మంది ఈ విధముగా ఒక గోల్, ఒక ఉద్దేశము కలిగి మేము దేని నిమిత్తము పట్టబడి ఉన్నాము, ఏ కార్యము నిమిత్తము ఆశపడుతున్నాము, అది మేము గుర్తెరిగి నీ యందు వేరు పారి స్థిరపరచబడినట్లు నజరుడైన యేసు నామమును దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.